హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోపేట్ పిల్ల బ్లాగ్స్. సో ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సో మా పొట్టిదానికైతే ఫస్ట్ టైం భోగి పళ్ళు పోస్తున్నాము. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కూడా ఈ వీడియోలో. సో మేమైతే ఎప్పుడు పోయలేదు, నాకు ఆ చాయిస్ కూడా రాలేదనుకో. మా చిన్ని తల్లికి ఫస్ట్ టైం పోస్తున్నాము. సో అందరి ఆశీర్వాదాలు మా చిన్ని తల్లికి ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వీడియోస్ పెట్టడానికి కాస్త లేట్ అయింది, ఎందుకంటే పెట్టే అంత పరిస్థితిలో లేకుండే. సో వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా చిన్ని తల్లిని కూడా ఆశీర్వదించండి. మా చిన్ని తల్లి ఏడుస్తా అనుకున్నాను, అసలు ఏడవలేదు, చూస్తూనే ఉంది అందరినీ. ఫ్రాక్ చాలా పెద్దగా అయింది, స్టిచ్చింగ్ కూడా వేయలేను, అలాగే వేసాము. అండ్ ఇక్కడైతే మా అక్క, అంటే మా ఆయన వాళ్ళ అక్క, నాకు వదిన అవుతుంది కానీ నేను అక్క అనే పిలుస్తాను. అండ్ మా అక్క కూడా పోస్తుంది. ఫస్ట్ నేను పోసాను, తర్వాత మా అక్క పోసింది. అయినా చూస్తూనే ఉంది, పూలు నోట్లో పడితే ఇట్లా పైకి లాగేస్తుంది అనమాట ఆమె. సో ఇక్కడైతే మా అక్క కూడా పోస్తుంది భోగి పళ్ళు. మా చిన్ని తల్లికి రెండు నెత్తిపైన ఉన్నాయి, ఒకటి రేగి పళ్ళు, ఇంకోటేమో కాయిన్స్ కూడా. ఇంకా మా మమ్మీ, మా చెల్లి ఉంది, మా డాడీ మాత్రం మిస్ అయ్యాడు. వాళ్ళ డాడీ కూడా మిస్ అయ్యాడు అనుకో, రాలేడు, ఆ రోజు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా మా అక్క పోసిన తర్వాత ఇక మధ్యలో తిరిగేది మా అత్తమ్మ. మా చిన్ని తల్లి అటు ఇటు చూస్తున్నాను, అసలు ఏడుస్తుందేమో పండ్లు వస్తాయని అనుకున్నా, ఏడుస్తలేదు, చూస్తుంది. చూడు ఎంత క్యూట్గా చూస్తుందో, చిట్టి చిట్టి గాజులు వేసుకొని. తిను మా మమ్మీ పోస్తే కూడా అసలు ఏడవదు మా పొట్టిది. ఎంత క్యూట్గా చూస్తుంది చూడు, బాగుంది కదా. సో వీడియోని అయితే చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా చిన్ని తల్లిని కూడా ఆశీర్వదించండి. అండ్ మా చిన్ని తల్లి అయితే ఏం ఏడవదు, చిట్టి గాజులు వేసుకొని మంచి కూర్చుంటుంది, రేగిపళ్ళు పోసుకుంటుంది కదా, అందుకే. మా అత్తమ్మ కూడా పోసింది. తర్వాత మళ్ళీ మా అత్తమ్మ, మా మామయ్య ఇద్దరు పోసిండు, మా మామయ్య కూడా పోసిండు, మా చెల్లి కూడా పోసింది, మా అక్క కొడుకు కూతురు కూడా పోసారు. సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మా చింతలు అయితే అసలు కదలదు, ఏం చూడదు, మంచిగా చూస్తుంది, పూలు నాకేస్తుంది. మా చెల్లి వచ్చింది అంటే వాళ్ళ డాడీ కోసం చాలాసేపు వెయిట్ చేస్తాము, కానీ వాళ్ళ డాడీకి లేట్ అవుతుంది అనే వరకు ఇక మేమే పోసినాం. ఫస్ట్ టైం పోయకపోతే మళ్ళీ సెకండ్ టైం పోయొద్దు కదా అని మళ్ళీ పోసాము. మా చెల్లి కూడా పోసింది, అది చూడు క్యూట్గా ఉంటుంది మా మమ్మీ. లేక పుట్టింది కదా మా ఇంట్లో, అందుకే ఎక్కువ గారాబం అయిపోతుంది. మా మామయ్య కూడా వచ్చాడు కరెక్ట్ టైంకి డ్యూటీకి అని, ఇద్దరు మళ్ళీ పోస్తున్నారు. సో వీడియో అయితే నచ్చింది కదా. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే బేసి సంఖ్యలో ఉన్న సంవత్సరాలు 9 years వరకు పోసుకోవచ్చు. బేసి సంఖ్యలో మాత్రమే వాళ్ళకి పోయాలి, సరి సంఖ్యలో పోయొద్దు. ఇక్కడ మా అక్క కొడుకు కూతురు ఇద్దరు పోస్తున్నారు. చూడు మా చిట్టతలు ఎట్లా నాకుతుంది పూలని. తీసేసారు, మా చెల్లె వచ్చింది అనుకుంటా తీయడానికి, నేనే తీసాను. ఫస్ట్ టైం మా చెల్లి తీసింది.